నమస్కారం అండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని మన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సూర్యుడు ఎగ్జాక్ట్గా తూర్పు దిశలోనే ఉదయించేది సంవత్సరానికి 2 రోజులు. అది మార్చ్ 21, సెప్టెంబర్ 23. 6 నెలలు సూర్యుడు ఈశాన్యంకు దగ్గరగాను, మరో 6 నెలలు ఆగ్నేయంకి దగ్గరగాను ఉదయిస్తాడు. సూర్యుడు ఈశాన్యము దగ్గరగా ఉదయించేదాన్ని మనం ఉత్తరాయణమని, సూర్యుడు ఆగ్నేయం సైడు ఉదయించేదాన్ని మనము దక్షిణాయనం అని అంటాము. ఉత్తరాయణం అంటే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తాడు. అప్పుడు మనకి నెమ్మదిగా వాతావరణంలో పగలు ఎక్కువవుతుంది, చీకటి తక్కువవుతుంది. అంటే ఈ 6 మాసాలు మనకి వేడిగా ఉంటుందన్నమాట. సమ్మర్ సీజన్ కూడా వస్తుంది కదా ఈ టైంలో. అలాగే దక్షిణాయనంలో సూర్యుడు ఉత్తరం సైడు నుంచి దక్షిణానికి ప్రయాణం చేస్తాడు. ఈ 6 నెలలు మనకి చీకటి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. ఈ టైంలో మనకి చలి పెరుగుతుందన్నమాట. కాబట్టి స్వర్ విజ్ఞాన్ ప్రకారము మాతా పార్వతీదేవికి శివుడు ఈ విధంగా చెప్పినారు. ఏ వ్యక్తి అయితే ఉత్తరాయణము మొదటి రోజు నిద్ర లేచినప్పుడు చంద్రస్వరములో నిద్రలేస్తారో, చంద్రస్వరములో నిద్ర లేచేటప్పుడు మీరు గాలిని పీల్చి హోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి లెఫ్ట్ చెయ్యిని ఆసరా తీసుకొని నిద్ర లేవాలి. గాలిని పీల్చి హోల్డ్ చేసి మీరు మీ విష్ని అనుకొని మనసులో లెఫ్ట్ లెగ్ని భూమి మీద పెట్టాలి. గాలిని వదిలేసి మళ్ళీ గాలి పీల్చి హోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్నే పెట్టాలి. అది మీరు దక్షిణ దిశ సైడు కానీ లేదంటే పడమర దిశ సైడు కానీ మీరు మొదటి 2 అడుగులు వేయాలి. చంద్రస్వరములో లెఫ్ట్ లెగ్తో గాలిని పీల్చి హోల్డ్ చేసి కోరిక కోరుకుంటూ అలా చేస్తే మీకు ఈ 6 నెలలు సక్సెస్ పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ. అదే మీరు దక్షిణాయనంలో మొదటి రోజు నిద్ర లేవాలి అంటే సూర్యస్వరంలో నిద్ర లేవాలి. దక్షిణాయనము మొదటి రోజు నిద్ర లేచేటప్పుడు మీరు సూర్యస్వరములో గాలిని పీల్చి హోల్డ్ చేసి రైట్ సైడ్కి తిరిగి రైట్ హ్యాండ్ని ఆసరా తీసుకొని నిద్ర లేచి గాలిని వదిలి గాలిని పీల్చి హోల్డ్ చేసి రైట్ లెగ్ని మీరు తూర్పు సైడ్ కానీ లేదంటే ఉత్తరం సైడ్ కానీ పెట్టాలి. గాలిని పీల్చి హోల్డ్ చేసి మనసులో కోరికని కోరుకుంటూ మీరు 3 అడుగులు తూర్పు సైడ్ కానీ లేదంటే ఉత్తరం సైడ్ కానీ వేయాలి. మీరు గాలిని పీల్చి హోల్డ్ చేసి కోరికని కోరుకుంటూ మొదటి అడుగు వేయాలి. తర్వాత గాలి వదిలేసి మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ అడుగు ముందరికి వేయాలి. 6 మంత్స్ మీకు లైఫ్లో సక్సెస్ వస్తుంది. ఉత్తరాయణంలో సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసినప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఆ వేడిని తట్టుకోవటానికి మనం చంద్రస్వరంలో నిద్రలేస్తున్నాం అన్నమాట. అలాగే దక్షిణాయనంలో సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణం చేస్తారు. అప్పుడు మనకి చలి పెరుగుతుంది వాతావరణంలో. దాన్ని తట్టుకోవటానికి మనము సూర్యనాడిలో నిద్రలేవాలి. మీకు ఇవి అర్థం కావాలి అంటే
నా పాత స్వర్ విజ్ఞాన్